హాయ్ ఫ్రెండ్స్, మెక్ న్యూస్ ఎపిసోడ్ 12కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 5, 2025. సో ఈరోజు న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి ఫోక్స్ వ్యాగన్ నుంచి అయితే ఉంది. ఫోక్స్ వ్యాగన్ టైగూన్ జీటీ లైన్లో అయితే రెడ్ కలర్ని అయితే తెచ్చారనమాట. ఈ రెడ్ కలర్ అనేది చూడడానికి చాలా చాలా బాగుందన్నమాట. సో ఎవరైనా ఫోక్స్ వ్యాగన్ టైగూన్ జీటీ లైన్ కొందాం అనుకుంటే రెడ్ కలర్ ఒకసారి అయితే చూడండి. నిజంగా చాలా బాగుంది ఈ కార్ అయితే. సో దీని ఇంజిన్ స్పెసిఫికేషన్స్కి వచ్చేసరికి 1 లీటర్ TSI పెట్రోల్ ఇంజిన్తో అయితే వస్తుంది. సేమ్ 114 bhp పవర్ అండ్ 178 Nm టార్క్ని అయితే జనరేట్ చేస్తుంది. అండ్ బోత్ మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అయితే అవైలబిలిటీకి అయితే ఉందన్నమాట. సో ఇదైతే చాలా బాగుంది. సో ఎవరైనా కూడాను ఫోక్స్ వ్యాగన్ టైగూన్ జీటీ లైన్ చూస్తుంటే రెడ్ కలర్ని అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా నుంచి అయితే ఉంది. టాటా సఫారీ అడ్వెంచర్ ఎక్స్ ప్లస్ వేరియంట్ని అయితే లాంచ్ చేశారు. దాంతోపాటు హ్యారియర్ అడ్వెంచర్ ఎక్స్ వేరియంట్ని కూడా లాంచ్ చేశారనమాట. సో దీని ఫీచర్స్ ఏంటి అవన్నీ కూడా నేను మీకు స్క్రీన్ మీద అయితే వేస్తున్నాను. సో ఇది వచ్చేసరికి డీజిల్ వేరియంట్లో అయితే అవైలబిలిటీకి అయితే ఉంటుంది. అండ్ సఫారీ అడ్వెంచర్ ఎక్స్ ప్లస్ది వచ్చేసరికి 19.99 lakh రూపీస్ ఎక్స్షోరూమ్ అయితే పెట్టారు. అండ్ హ్యారియర్ది వచ్చేసరికి 18.99 lakh రూపీస్ అయితే పెట్టారు అనమాట. అంటే ₹1,00,000 తక్కువ పెట్టారు దీనికి దానికి డిఫరెన్స్ వచ్చేసరికి. అండ్ ఈ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ అప్ టు 31st October వరకు అయితే పెట్టారనమాట. సో ఆఫ్టర్ 31st October మళ్ళీ ఈ ప్రైజెస్ అనేది రివైజ్ అవుతాయి. సో ఎవరైనా అడ్వెంచర్ ఎక్స్ ప్లస్ వేరియంట్ని అయితే చూస్తుంటే ఈ 31st October లోపల బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టొయోటా నుంచి అయితే ఉంది. టొయోటా ఇన్నోవా అందరి ఫేవరెట్ కార్ అనమాట. టొయోటా ఇన్నోవా చాలామందికి ఇది డ్రీమ్ కార్ కూడాను. అండ్ టొయోటా ఇన్నోవా ఇండియన్ మార్కెట్లోకి వచ్చి 20 years అయితే కంప్లీట్ చేసుకుంది. ఈ 20 yearsలో 12 lakh యూనిట్స్ని అయితే సేల్ చేసింది. సో టొయోటాలోని ఒక మంచి ఇమేజ్ తెచ్చిన కార్ అయితే ఇన్నోవా అనమాట. ఫర్ ఎవర్ బ్రాండ్ ఇన్నోవా వచ్చేసరికి ఇండియన్ మార్కెట్లోని. అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసరికి ఆడీ నుంచి అయితే ఉంది. ఆడీ 10 years వరకు ఎక్స్టెండెడ్ వారంటీ ప్యాకేజ్ని అయితే ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ ఈ ప్యాకేజ్లోని రోడ్ సైడ్ అసిస్టెన్స్ని కూడా ఉంటుందన్నమాట. సో మీరు ఎప్పుడైతే అంటే జనరల్గా మనం కార్ కొంటున్నప్పుడు జనరల్గా కార్కి 1 year వారంటీ ఇస్తారు. దాని తర్వాత మనం అడిషనల్గాను ఒక ఎక్స్టెండెడ్ వారంటీ అయితే 5 years వరకు తీసుకుంటాం కదా. సో ఇప్పుడు ఆడీ కార్స్ అన్నింటికి కూడాను 10 years వరకు ఎక్స్టెండెడ్ వారంటీ ప్యాకేజ్ అయితే తెచ్చారు. కానీ ఇక్కడ క్లాజ్ ఏంటంటే 2 lakh kilometers వరకే వ్యాలిడిటీ అనమాట. ఆఫ్టర్ 2 lakh క్రాస్ అయిపోతే వారంటీ అయితే పనిచేయదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మెక్ న్యూస్ అయితే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, అండ్ తప్పకుండా కామెంట్ చేయండి. శుభకర్ ఆటో వరల్డ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.